ఓటీటీలో బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక సినిమాలో ఇన్ని ట్విస్ట్లా? ఇప్పటి వరకు ఓటీటీలో చాలానే సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు, కానీ ఇలాంటి సినిమా మాత్రం చూసి ఉండరు. అయితే వీటిలో కొన్ని సినిమాలు చివరి వరకు చూస్తే కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. అలాగే కొన్ని సినిమాలు సినిమాల మధ్యలో ట్విస్టులు ఉన్నాయా అనే రేంజ్లో ట్విస్టులు ఉంటూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు అయితే చివరి వరకు చూస్తే కానీ అసలు మూవీలో ఉన్న ట్విస్ట్ ఏంటో అర్థం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి, ఈ సినిమాను మీరు చూసారా లేదా, ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, పోలీసులకు అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఖాళీగా ఉన్న కారు దొరుకుతుంది. ఆ కారు ఎవరిదా అని ఆరా తీయగా ఆ కారు ఫేమస్ హీరోయిన్ ఉమా సత్యమూర్తిది అని తెలుస్తుంది. ఇంకా ఆ కారులో మొబైల్ కూడా దొరుకుతుంది. అయితే ఎవరో తనని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఈ కేసును ఓ ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్కు అప్పగిస్తారు. దీంతో అప్పటి నుంచి దొరికిన ఫోన్తో విచారణ చేపడతారు. కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ వారికి కొన్ని ఆశ్చర్యపోయే నిజాలు తెలుస్తాయి. అయితే దానిలో ఈ కేసును విచారిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఒక అతను అనుమానితుడుగా ఉంటాడు. అతని పేరు ఎక్సెలెక్స్. అతను ఒక కమిషనర్. అప్పటికే అతను ఓ ప్రాబ్లంలో చిక్కుకుని ఉంటాడు, కానీ తాను మాత్రం ఉమాకు తనకు సంబంధం లేదని చెప్తాడు. దీంతో ఆ ఐపీఎస్ ఆఫీసర్ను ఈ కేసును కనుక ఎక్సెలెక్స్ సాల్వ్ చేస్తే తనపై ఉన్న విచారణను తొలగిస్తానని చెప్పడంతో అతను ఈ కేసును సాల్వ్ చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి ఉమా ఫ్రెండ్ అందరినీ కూడా విచారించడం మొదలు పెడతాడు. వారిలో మెల్విన్, షెరీన్ అనే అమ్మాయిలపై అనుమానం వ్యక్తం అవుతూ ఉంటుంది. అయితే వారికి అక్కడ గతంలో జరిగిన గొడవల గురించి చెప్పుకొస్తారు. మెల్విన్ అనే అమ్మాయి చాలామందిని చంపేస్తుంది. ఇప్పుడు ఉమాను చంపింది కూడా మెల్వినేనా? అసలు ఎవరు ఈ మెల్విన్? ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశారు? గతంలో ఆమె ఎందుకు హత్యలు చేసింది? ఎందుకు వీరు హీరోయిన్ ఉమా సత్యమూర్తిని టార్గెట్ చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే వేట అనే ఈ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూసామన్న అనుభూతి అయితే కలుగుతుంది ఈ సినిమా చూసిన తర్వాత.